ఫిల్మ్ ఛాంబర్ లో చురుగ్గా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫిల్మ్ ఛాంబర్ లో ఎలాంటి వివాదాలు లేవని మైత్రి మూవీస్ రవి అంటున్నారు. గిల్ట్ అనేది ఛాంబర్ కు పోటీయే కాదన్నారు. సమస్యలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికే గిల్ట్ అని చెప్పారు ఆయన. చిన్న పెద్ద సినిమాలు లేవు, అందరూ నిర్మాతలే అన్నారు మైత్రి మూవీస్ రవి. అంటారు గిల్డ్ దేనికి వచ్చింది? ఓ పబ్లిసిటీకి. మనంతా ఒక కన్సార్టియంగా అయ్యి 70 లక్షలు అయ్యే పబ్లిసిటీ 15 లక్షలు ఎలా తెచ్చుకోవాలి, మేము డిస్కౌంటెడ్కి ఇస్తాం, మన ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, మనం క్యారీ చేద్దాం అని చెప్పి వచ్చిన దానికి మాతో పాటు ఒక 20 మంది ఫామ్ అయింది. ఇప్పుడు 96 మంది ఉన్నారండి. అందరూ కూడా బెనిఫిట్ అవుతున్నారుగా. 70 లక్షల పబ్లిసిటీని 15-20 లక్షలు లవ్ చేసుకుంటున్నారు. అలా దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఒక సమస్య పెట్టి దాన్ని మనం నెలల తరబడి చేయకుండా స్పాట్ డెసిషన్లు తీసుకుని టప్ప స్పీడప్ చేసుకోవడానికి గిల్డ్ అండి అని చెప్పి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటేటివ్ బాడీ టు ఛాంబర్. అసలు అది కానే కాదండి. అదొకటి. ఇంకేమున్నాయండి? ఏమన్నా కాంట్రవర్సీ ఏమైనా అడిగితే చిన్న నిర్మాతలు పెద్దను సార్ నిన్న చెప్పినట్టు పెద్ద సినిమా బోల్తా పడితే అది చిన్న సినిమానే, చిన్న సినిమా హిట్ అయితే అది పెద్ద సినిమానే. చిన్న పెద్ద ఏముందండి? అందరూ ప్రొడ్యూసర్లే సార్. అందరూ ఇప్పుడు మనకు తెలుసు పాత దీనిలో రత్నం గారు కానీ కింద నుంచి ఎంత పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగారో దానికి చిన్న పెద్దలు ఏముంటాయండి. అలాగే పెద్ద ప్రొడ్యూసర్లు లాస్ట్లో చిన్న సినిమాలు తీసుకుని అంటే అక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న ప్రొడ్యూసర్ ఏమి ఉండవండి. మన కంటెంట్ మనం తీసుకెళ్తుందండి పైకి, పెద్దది చేస్తుంది లేకపోతే చిన్నది చేస్తుంది అంతే. అది కూడా మిత్ అండి. ఊరినే ఎలక్షన్ జరిగేటప్పుడు ఏదో రాజకీయం చేయటం తప్పితే దాంట్లో కూడా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి.